మా ఇళ్ళు అన్యజనుల స్వాధీనం అయిపోయాను పతగేడుతున్నారండి. ఇలాగ అవుతాయనేగా యెరెమీయా ద్వారా 100 సార్లు చెప్పించాడు. ఇలా జరుగుతుందనేగా ఆ ప్రసంగికుడి ద్వారా అన్ని సార్లు చెప్పించాడు. ఇప్పుడు మొత్తం చెప్పింది వినకుండా పక్కగా పెడచెవిని పెట్టి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇలా జరుగుతుంది మమ్మల్ని పట్టించుకోమంటే, ఇలా జరగకూడదనే పట్టించుకొని ఎవరిని పంపించండి వాళ్ళ దగ్గరికి? యెరెమీయాని పంపించారు. ఆ యెరెమీయాని లోపుగా నేను ఎప్పుడు అనుకుంటానండి, నాకు తెలిసినంత అనుభవంలో నేను చెప్తున్నాను. నాకన్నా సీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళకి తెలుసు. నాకు తెలిసిన పరిధిలో సేవా జీవితంలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఉన్నంత కాలం సేవకుడి విలువ తెలియదు. మళ్ళీ చెప్తాను, నా విలువ నాకు దగ్గరకు ఉన్న వాళ్ళకి తెలియదు. ఎక్కడ ఏ సేవకుడు చూడండి వాళ్ళ విలువ వాళ్ళకి తెలియదు. యెరెమీయా కూడా దగ్గరకు ఉండేసరికి యెరెమీయా విలువ చెప్పండి వాళ్ళకి తెలియలేదు. యెరెమీయా విలువ వాళ్ళ పసిగట్టలేకపోయారు. అందుకే యెరెమీయా మాటను లెక్క చేయలేదు, యెరెమీయా మాటని సీరియస్ గా తీసుకోలేదు. యెరెమీయా మాట అలా చెబుతానే ఎటకారం అనుకున్నారు. ఇప్పుడు ఆ ఎటకారం అనుకున్న మాటలే కొంపటై కూర్చుంది.